సార్ చెప్పండి, అసలు గత ప్రభుత్వం మీకు ఎలాంటి హామీ ఇచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చింది? ఈ ప్రభుత్వం ఇంకా హామీలు ఏమి ఇవ్వలేదు. నా పేరు ఎంఏ వజీరు, కన్వీనర్ అండి జాక్కి. అయితే వాస్తవంగా ఏంటంటే గత ప్రభుత్వం పర్మనెంట్ చేశాము అని చెప్పారు, కానీ పూర్తి స్థాయిలో పర్మనెంట్ కాలే. ఏంటంటే ఆర్టిజన్ అనేది పెట్టేసి నామకరణం చేసి తర్వాత సపరేట్ రూల్ పెట్టడం వల్ల వీళ్ళకి చాలా వరకు అన్యాయం జరిగింది. అంటే ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టుగా ఉంది. దాంతో ఏంటంటే వీళ్ళకి 7 ఏళ్ళు అయిపోయింది జాయిన్ అయ్యి. 2017లో జాయిన్ అయ్యారు వాస్తవంగా. అయితే ఇంతవరకు కూడా ఎలాంటి పురోగతి లేదు. అయితే ముఖ్యంగా ఏంటంటే సపరేట్ రూల్ పెట్టడం వల్ల మనకి రిటైర్డ్ అయ్యారనుకోండి ఆర్టిజను, ఎలాంటి బెనిఫిట్స్ రావట్లే, వాళ్ళకి ఎలాంటి గ్రాట్యుటీ రావట్లే, ఎలాంటి లీవ్స్ డబ్బులు రావట్లే, మెడికల్కి సంబంధించిన ఏమీ రావట్లే. అయితే వాస్తవంగా ఒక ఉద్యోగస్తుడు రిటైర్డ్ అయితే గ్రాట్యుటీ, వాళ్ళకు వచ్చే పెన్షన్ కానీ వాళ్ళకు వచ్చే లీవులు 300 లీవులు అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి. అలాంటిది వీళ్ళకి లేదు, ఆ సదుపాయం లేదు. అయితే మనం ఏమంటున్నాం అంటే కన్వర్షన్ చేసి ఆ చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వమంటున్నాం. కన్వర్షన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి అందరికీ ప్రొవిజన్ అయిపోయింది, కమిట్మెంట్ అయిపోయింది, కంప్లీషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అయితే చదువు తగ్గ ఇప్పుడు ఏం చదవలేదనుకోండి, స్వీపర్ పని చేస్తున్నారు ఆర్టిజన్ గ్రేడ్ 4, ఆమెకి స్వీపర్ పోస్ట్ ఇవ్వాలి. అట్లాగే చదువుకున్న వాళ్ళకి ఐటీఐ ఉన్న వాళ్ళకి ఐటీఐ తగ్గట్టుగా జేఎల్ఎం ఇవ్వాలి. డిప్లొమా ఉన్నోడికి ఆల్రెడీ అతనికి సబ్ ఇంజనీర్ ఇవ్వాలి. అట్లా ప్రతి ఒక్కరికి డ్రైవర్ చేసిన వాడికి హెవీ లైసెన్స్ ఉంటే వాళ్ళకి డ్రైవర్ పోస్ట్ ఇవ్వాలి అనేది మేము పెట్టాము. ఆల్రెడీ ఏపీఎస్సీబీలో అమల్లో ఉంది ఇది. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇది జెన్కోలో ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇంప్లిమెంట్ జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం జూలైలో ప్రమోషన్స్ ఇస్తారు అందరికీ. ఎవరు లేరు, ఇక అందరూ మిగిలిపోయారు, ఎవరు లేరు. అందరూ కూడా దీనికి రీడ్ అండ్ రైట్, ఓన్లీ రాయటం చదవటం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. అంటే ఈ ఆర్టిజన్స్ అంటే ఏంటిది? ఆర్టిజన్స్ అనే పేరు కేసీఆర్ గారు ప్రభుత్వంలో నామకరణం చేశారు. నామకరణం చేశారు. ఆర్టిజన్ అంటే ఒక పనివాడు, ఒక కళాకారులాగా ఒక పనివాడు అనేది పెట్టారు. అయితే ఆ పేరు కూడా మన వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధాలు వచ్చే పరిస్థితి. ఆర్టిజన్ అంటే ఇక్కడ కొత్త పదం అంటే ఏంది, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారు. ఒకప్పుడు 1998లో ఏపీఎస్సీబీ ఉన్నప్పుడు మజ్దూర్ అనేది కూడా పెట్టారు, కానీ వాళ్ళకి కన్వర్షన్ ఇచ్చారు, ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల వాళ్ళ పురోగతి సాధింది మంచిగా. వాళ్ళు ఈ రోజు వాళ్ళు 2 లక్షల జీతం తెచ్చుకుంటారంటే ఆ కన్వర్షన్ వల్లే. అదే పద్ధతి వీళ్ళకి కూడా ఆర్టిజన్లకు కూడా చేయాలని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా చేయాలి. మాకు రూల్ ఉంది, అన్నీ ఉన్నాయి, 308 జీవో ఉంది, ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా ఉంది ఆర్టిజన్లకి. కానీ అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు. మేనేజ్మెంట్కి చెప్పాము ఏంటంటే మాకు ఖచ్చితంగా ఈ ఏదైతే జేఎల్ఎం పోస్టులు ఖాళీ ఉన్నాయో, ఇప్పుడు 3000 ఖాళీలు ఉన్నాయన్నారు, ఆ 3000 ఇచ్చేయాలి వీళ్ళకి. ఎందుకంటే ఆ అర్హత వీళ్ళకి ఉంది. ఎస్ఎస్సి, ఐటీఐ, ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఇచ్చేయండి ముందు. సపోజ్ డిప్లొమా పోస్టులు ఉన్నాయి, డిగ్రీ పోస్టులు ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏం చదవని వాళ్ళు ఉన్నారు, చదవని వాళ్ళకు కూడా పోస్టులు ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే స్వీపర్ పోస్ట్ ఉంటుంది, అటెండర్ పోస్ట్ ఉంటుంది, సబార్డినేట్ పోస్ట్ ఉంటుంది, ఇక రకరకాల పోస్టులు ఉంటాయి. కన్వర్షన్ అంటే అన్ని కూడా ఈ పోస్టు కిందనే కన్వర్షన్ అవుతాయి. ఇప్పుడు ఆర్టిజన్స్ కి రెగ్యులర్ విద్యుత్ శాఖలో ఉన్న రెగ్యులర్స్ వాళ్ళకి సమాన వేతనాలు ఉన్నాయి? వేతనాలు లేవు. వీళ్ళ బేసిక్ చాలా తక్కువ, బేసిక్ తక్కువే, అన్ని ఇంక్రిమెంట్ తక్కువే. అంటే ఇప్పుడు వాళ్ళది 2000 ఇంక్రిమెంట్ ఉంటుందండి, వీళ్ళది 600 ఇంక్రిమెంట్ ఉంటుంది. సపోజ్ చెప్తున్నా అట్లా. ఇప్పుడు 2000 ఎక్కడ, 600 ఎక్కడ. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మేము ఈ కన్వర్షన్ అనేది పదాన్ని గట్టిగా మేము పట్టుకున్నాము. ఈ ముఖ్యమంత్రి దృష్టి కూడా పోయింది, పవర్ మినిస్టర్ దృష్టి కూడా పోయింది, ప్రభుత్వం దృష్టి కూడా పోయింది. చూస్తాము, చేస్తాము, అంతే. ఇంతవరకు అయితే ఏం చెప్పలేదు, ఎక్కడ కూడా మమ్మల్ని చర్చలకు పిలవలేదు ఇంకా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిఎండి గారు, ట్రాన్స్కో సిఎండి గారు కూడా కలిశాము, అలాగే జెన్కో సిఎండి గారిని కలిసాము, ఎస్పీడీసీఎల్ సిఎండి గారిని కలిసాము, ఎన్పీడీసీఎల్ సిఎండి గారిని కలిసాము. పెద్ద ఎత్తున మాస్గా వెళ్ళినాము. వాళ్ళంతా కూడా మాకు అనుకూలంగానే మాట్లాడటం జరిగింది. ఏమండి, కన్వర్షన్ అనేది ఐఏఎస్ లో కూడా ఉంది, కానీ 70-30 ఉంటుంది. 70% లోన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, 30% బయటి వాళ్ళకు కూడా ఇవ్వాలి, బయటి వాళ్ళకు కూడా చూడాలి అనేది వారు చెప్తున్నారు. కానీ అది కాదు, మనకున్న జీవోల ప్రకారంగా 100కి 100% వీళ్ళకి జరిగి తీరాలి.
ఎందుకంటే 100% వీళ్ళకి న్యాయం వీళ్ళ వైపున ఉంది. ఇప్పుడు 2017 నుంచి కొన్ని ప్రొబేషన్ కానీ, కమిట్మెంట్ కానీ, కంప్లీషన్ కానీ అన్ని అర్హతలు ఉండి వీళ్ళకి కన్వర్షన్కి అర్హులయ్యారు. ఆ అర్హులకి మేము ఏమని చెప్పి అడుగుతున్నాము. ఎందుకంటే వాస్తవంగా 3 సంవత్సరాలే, 3 కాదు 4 తీసుకోండి, 5 అయిపోయి 6 అయిపోయి 7 నడుస్తుంది ఇప్పుడు. ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. అందువల్ల మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున పెద్ద కార్యక్రమాలు చేస్తాము. భార్య పిల్లలతో కూడా వచ్చే కార్యక్రమం ఉంది. పెద్ద ఎత్తునే ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి. వీళ్ళందరికీ న్యాయం జరగాలనేది కూడా మేము కోరుకుంటున్నాం. ఓకే, అలాగే సార్ విద్యుత్ శాఖలో నలుగురు చేసే పనిని ఇద్దరితోనే సాగబెట్టేస్తున్నారని చెప్తాను. వాస్తవం, పని భారం అనేది విపరీతంగా పెరిగింది. ఒక సబ్ స్టేషన్ లో 4 ఉండాలి, 3 షిఫ్ట్లలో ఉండాలి, 3 షిఫ్ట్లు 3 ఉండాలి, ఒక రిలీవర్ ఉండాలి, 4 ఉండాల్సింది 2 ఉన్నారు. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో అసలు వాటి తండ్రి చచ్చిపోయినా కూడా పోయే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఉంది. అంటే రిక్రూట్మెంట్ చేయరు, వీళ్ళకి ఇవ్వరు. వీళ్ళకి ఇచ్చేసి ఆ సబ్ స్టేషన్ లో మొత్తం కూడా ఫుల్ఫిల్ గా, అంటే 24 గంటలు పని చేయాలంటే 3 ఉండాలి, 3 ఎందులు 24. తర్వాత ఒక రిలీవర్ ఉండాలి. వీళ్ళకి హాఫ్ రోజు లీవులు పెడితే ఒక హాఫ్, 4 ఉండాల్సిన పని 2 చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పనికి దగ్గర వేతనం రావట్లే కదా, కష్టాన్ని దగ్గర ఫలితం కూడా తగ్గట్లేదు. విపరీతమైనటువంటి పరిభారం పెరిగింది, విపరీతమైనటువంటి సబ్ స్టేషన్లు పెరిగాయి, ఎంతో లైన్లు పెరిగాయి. వీళ్ళంతా కష్టపడి పనిచేసినా కూడా శూన్యం, ఇంతవరకైతే ఏం లేదు. ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఖచ్చితంగా ఆ ప్రభుత్వం మోసం చేసినా కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎందుకంటే మాకు బట్టి విక్రమార్క గారు, మా పవర్ మినిస్టర్ గారు, మా విద్యుత్ శాఖ మంత్రులు గారు వారు పాదయాత్ర చేసే సమయంలో ఖచ్చితంగా హామీ ఇచ్చారు. చాలా మంది ఆర్టిజన్ మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్నారు. ఆ న్యాయాన్ని, ఆ పేరుని, ఆ యొక్క ఉన్నటువంటి ఆ వాగ్దానాన్ని నిలబెట్టాలనేది మేము కోరుతున్నామండి. ఓకే సార్, చెప్పండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది? నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా జేఏసీ కన్వీనర్ మోత్కూరు కోటిని. అయితే మేము ప్రస్తుతం పాదయాత్ర ముందు సీఎం గారిని కూడా కలిసాము. పాదయాత్రలో కలిసినప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినాక మీకు సపోర్ట్ చేస్తాం, మాకు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ హామీ మేరకు ప్రభుత్వం కూడా వచ్చింది. మేము వాస్తవంగా 18 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాము. అయితే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో రెగ్యులర్ చేస్తామని, పూర్తిస్థాయి రెగ్యులర్ చేస్తామని మాకు చేయలేదు. 1947 ఇండస్ట్రియల్ చట్టం ప్రకారం మనకు తెలంగాణ వచ్చింది, స్వతంత్రం వచ్చింది. మనకి ఎప్పటిదో జీవో చేయడం వల్ల దాని వల్ల మాకు సమాన పనికి సమాన వేతనం రావట్లేదు. మాకు డిపార్ట్మెంట్ లో యాక్చువల్ గా జేఎల్ఎం క్యాడర్ ఉండాలి, మాకు అంటే చదువుకు తగ్గట్టు కన్వర్షన్ ఇవ్వాలి. అప్పుడు జస్ట్ విలీనం చేసుకున్నారు మాత్రమే కానీ డిపార్ట్మెంట్ లో కన్వర్షన్ చేయలేదు. మేము ఇప్పుడు దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా ఎమ్మెల్యేలకు ఇచ్చాము, స్థానిక ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు మేము మెమోరాండాలు ఇచ్చాము, మా బాధలు చెప్పుకుంటాం. ఎలక్షన్ల ముందు కూడా ఇచ్చాము. పీడీసీఎల్ కాడ కూడా మేము ధర్నా నిర్వహించడం సక్సెస్ అయింది. సీఎండీ గారు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతే మీకు న్యాయం చేస్తారన్నారు. అందులో భాగంగా ఎన్పీడీసీఎల్ లో కూడా ధర్నా చేశాము, అక్కడ కూడా సక్సెస్ అయింది. ఆ సీఎండీ గారు కూడా సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తాము అని గవర్నమెంట్ పాలసీ, ప్రభుత్వంతో మేము చర్చిస్తాము, మీరు కూడా అని చెప్పాడు. మీకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తారని చెప్పడం జరిగింది. మేము దానిలో భాగంగానే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాము. మేము పాదయాత్రలో చేసిన హామీలే మాకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. మళ్ళా గవర్నర్ సాక్షిగా కూడా అసెంబ్లీలో ఆర్టిజన్ కార్మికులను విద్యుత్ శాఖలు 23,000 మందిని పర్మనెంట్ చేసినామని చెప్పుకున్నారు. కానీ ఇక్కడ మేము అధికారికంగా కాలే, బయట జనాలు రెగ్యులర్ అయినారని చెప్పుకుంటున్నారు. కానీ మేము వాస్తవంగా రెగ్యులర్ కాలేదు, జస్ట్ స్టాండింగ్ రూల్స్ ప్రకారం వెళ్తున్నాం. దాని వల్ల మాకు ఉద్యోగ భద్రత లేదు. మేము చనిపోయినా కూడా మా భార్య పిల్లలకు కానీ ఎలాంటి అర్హత లేని ఉద్యోగం ఇస్తున్నారు. వాచ్మెన్ది చదువుకున్న క్వాలిఫికేషన్ దగ్గర డిఫెండెంట్ ఉద్యోగం కూడా రావట్లేదు. స్టాండింగ్ రూల్స్ వేరు, ఏపీఎస్పీ రూల్స్ వేరు. మమ్మల్ని అప్పుడు గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తానని మోసం చేసింది. అందుకనే ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి మన సమస్య ఈ ప్రభుత్వం వింటది, న్యాయం చేస్తుంది. అట్లాగే ఎలక్షన్స్ ముందు కూడా మనకు గౌరవ మంత్రులు గారు హామీ ఇచ్చారు పాదయాత్రలో కావాలి. అదే మీరు ఇచ్చిన హామీనే నిలబెట్టుకొని ఈ 19,000 చిల్లర మంది ఇప్పుడు ఆర్టిజన్ కార్మికులకు వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పూర్తి స్థాయి కన్వర్షన్ చేయాలి. ఇట్లా కన్వర్షన్ చేయడం వల్ల వాస్తవంగా సంస్థపై ఎలాంటి భారం పడది. జస్ట్ మాకు సర్వీస్ 18 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ నమ్ముకొని వెట్టి చాకరీ చేస్తున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలి. దానివల్ల ఆర్థికంగా భారంగా విద్యుత్ శాఖ మీద ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి ఆర్థిక భారం కూడా పడది. కేవలం మమ్మల్ని ఉన్న పోస్టులోనే కన్వర్షన్ చేయమంటున్నాం. పూర్తిగా ఏపీఎస్ రూల్స్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము మీ ద్వారా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే సార్, ఇంత ముందు ప్రభుత్వం నుంచి మాది ఇదే పరిస్థితి అని చెప్తున్నారు. కనీసం ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. ఈ ప్రభుత్వంలో మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉన్నది. ఎందుకంటే మేము పాదయాత్రలో
ఇప్పుడున్న సీఎం సార్ను కూడా కలిసినాం. పాదయాత్రలు కలిసినప్పుడు మాకు 100% మాట ఇచ్చిండు. మాకు నమ్మకం ఉన్నది ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రజా ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. బట్టి విక్రమార్క సార్ పాదయాత్ర అప్పుడు కూడా ఇచ్చాము. సార్ కూడా సానుకూలంగానే ఉన్నాడు. కాకపోతే మాకు ఇంకా లేట్ అవుతుంది. వాస్తవంగా మీకు రిటైర్మెంట్ అయి చనిపోతున్నాం. మొన్న అక్కడ నర్సంపేట క్యాండిడేట్ కూడా చనిపోయిండు. అలాంటి క్యాండిడేట్ కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. జస్ట్ నార్మల్ గ్రాడ్యుయేట్ లేదని చెప్తున్నారు కదా, మామూలుగా మాకు ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో అదే ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. వాళ్ళ పిల్లలకు చదువుకు తగ్గట్టు జాబ్ కూడా ఇవ్వట్లేదు. వాస్తవంగా ఒక అటెండర్ పోస్ట్ అంటే 10-12 వేలు వస్తుంది, గ్రేడ్ 4th. అంటే మేము ఇంత కష్టపడి సంస్థకు వెట్టి చాకరీ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు లాభాలలో తీసుకొచ్చి మేము అంత వర్క్ చేస్తుంటే మేము చనిపోయినాక కూడా మమ్మల్ని గుర్తించి సంబంధిత మా ఇంట్లో పిల్లలకు, మా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఉద్యోగం, చదువుకు తగ్గట్టు ఉద్యోగం ఇవ్వట్లేదు. 10,000తో కుటుంబాన్ని పోషిస్తారా? ఇప్పుడు మేము ఎట్లనో నడుపుకుంటా మా వాల్యూ ప్రకారం అడవి అప్పులు చేసుకుంటూ నడుపుకుంటూ వస్తాను. మేమే చనిపోతే ఒక 10,000తోని ఒక కుటుంబాన్ని ఎల్లదీస్తుందా? ఈ రోజుల్లో బయట ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి? అందుకనే మాకు ఇట్లాంటి రూల్ వద్దు, స్టాండింగ్ రూల్ వద్దు. 1947 బ్రిటిష్ కాలం చట్టంతో కూడుకున్న స్టాండింగ్ రూల్స్ వద్దు. ఏపీఎస్పీ రూల్స్ ముద్దు అనే విధంగా ఖచ్చితంగా కన్వర్షన్ చేయాలి. మన డిపార్ట్మెంట్ లో ఇంతకుముందు ఖచ్చితంగా ఉన్నాయి. 2007, 98, 2007, 7,114 ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ రాజశేఖర హయాంలో చేసింది. ఇప్పుడు ఈ మన సీఎం గారి హయాంలో కూడా మాకు న్యాయం జరుగుతుందని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మాకు న్యాయం చేయగలిగేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటాన్ని ఆపేది లేదు. మేము దశల వారి ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణలో ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అయినా ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగలేదు అనిపిస్తుంది. నెక్స్ట్ మీ కార్యాచరణ మా కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఉంటది. మా ఇక్కడ ఇవాళ ఈ రోజు జరుగుతుంది. రేపు మేము అవసరం అనుకుంటే మేము మా రాష్ట్ర కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఎలాంటి పిలుపునిచ్చిన భవిష్యత్ కార్యాచరణలో చాలా పెద్ద మొత్తాన్ని ఆందోళన కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు మా బాధలు విన్నారు. గత ప్రభుత్వంలో కూడా మీరు రెగ్యులర్ కాలేదని అసెంబ్లీ సాక్షిగా కూడా బట్టి విక్రమార్క కూడా వాళ్ళని 23,000 మంది రెగ్యులర్ చేయలేదని చెప్పిండు. అదే విషయం మా ప్రభుత్వం వచ్చినాక మీకు న్యాయం చేస్తామని చెప్పిండు. కాబట్టి ఖచ్చితంగా మా ఉప ముఖ్యమంత్రి ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఒకవేళ మాకు ఇలాంటి న్యాయం చేయకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ మా రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఎలాంటి పిలుపునిచ్చినా కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకారం మేము పాల్గొంటాం.